జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ లో మహావతార్ నరసింహ సినిమా ప్రదర్శించారు. మీరు అనుకోవచ్చు, ఇదేంద్రా నాయన, పాకిస్తాన్ లో ఉండి హిందువులు ఎంతమంది ఉన్నారు, ఆడ ఈ సినిమా ఇచ్చే ఈ జిహాదీ ముండాకుడులు వాళ్ళని ఆడ బతికినిస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటది. ఓకేనా? మహావతార్ నరసింహ అనేది 2025లో విడుదలైనటువంటి భారతీయ కన్నడ భాష యానిమేటెడ్ పౌరాణిక యాక్షన్ చిత్రం అనమాట. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం అయితే వహించాడు. జైపూర్ణదాస్ రచయితగా వ్యవహరించాడు. క్లీన్ ప్రొడక్షన్స్ అదేవిధంగా హోంబలే ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని అయితే నిర్మించాయి. ఈ చిత్రం రాక్షసుడు అయినటువంటి హిరణ్యకశిపుని కథను చూపిస్తాదనమాట. హిరణ్యకశిపుడు అపారమైనటువంటి శక్తిని పొందిన తర్వాత తనను తాను దేవుడిగా ప్రకటించుకొని భగవంతుడైనటువంటి విష్ణు భగవానుడికి వ్యతిరేకంగా మారతాడనమాట. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భగవానుడికి అచంచలమైనటువంటి భక్తుడిగా ఉండటం, అలాగే తండ్రి కొడుకుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణకైతే దారితీస్తుంది. ఇకపోతే మహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షించడానికి, అలాగే ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హిరణ్యకశిపుడిని ఓడించడానికి సగం మనిషి అలాగే సగం సింహ రూపంలో అంటే నరసింహ అవతారంలో అవతరిస్తాడు. అది ఈ సినిమా యొక్క కథాంశం. మామూలుగా అయితే ఈ సినిమా స్టోరీ మనకు అందరికి కూడా తెలుసు, మనం చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. కానీ ఈ చిత్రంలో చూపించినటువంటి విధానం అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా నేనే అనుకున్నా, సరే ఇది మనకు తెలిసిన స్టోరీనే కదా అని. మళ్ళీ నాకు తెలిసిన కొంతమంది చెప్పినారు, అసలు అన్నా నువ్వు పోయి సినిమా చూసావంటే మైమర్చిపోతావు అన్నారు. ఏంది బా, మనకు తెలిసిన స్టోరీనే, మరి దాని మళ్ళీ వీళ్ళు ఏం చేశారని అడిగి చూస్తే అసలు నేను ఒక యానిమేటెడ్ మూవీ చూస్తున్నాననే విషయం కూడా నేను మర్చిపోయినా. అంటే దాంట్లో నేను లీనమైపోయినా. ఆ క్యారెక్టర్స్ డిజైన్ కావచ్చు, లేకపోతే ఆ డబ్బింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అసలు చెప్పా కదా, ఒక యానిమేటెడ్ చిత్రం చూస్తున్నానని చెప్పేసి ఆ ఫీలింగే లేదు. మొదట కన్నడ భాషలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాను తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు. ఎటువంటి అంచనాలు కూడా లేకుండా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అయితే సంచలనం సృష్టించింది. అర్థమవుతుందా? ఈ సినిమాను కేవలం 20 కోట్లతో రూపొందించారు. ఈ సినిమాను నిర్మించడానికి అశ్విని కుమారు తన ఆస్తుల మొత్తాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందంట. తన పొలాలను అలాగే తన భార్య బంగారాన్ని కూడా అమ్మి ఈ మహావతార్ నరసింహ సినిమాని అయితే రూపొందించారు. మహావిష్ణువు అవతారమైనటువంటి నరసింహస్వామి భక్త ప్రహ్లాద కథాంశంతో ఈ మూవీ అంతా కూడా తెరకెక్కింది. ఎలాంటి భారీ ప్రమోషన్స్ కూడా లేకుండానే విడుదలైనటువంటి ఈ యానిమేటెడ్ మూవీ విడుదలైన తర్వాత రికార్డుల మీద రికార్డు సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే రికార్డులు మొత్తం మోగిపోయింది అనమాట. కేవలం ఒకరికొకరు ఈ సినిమా గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడుకోవడం ద్వారానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అయితే తెచ్చుకునేది. ఏది ఇందాక నేను చెప్పినా చూడండి, వేరే వాళ్ళు నాకు చెప్తే నేను పోయి చూశానని, ఆ విధంగా అనమాట. నేను ఇంకొంతమంది చెప్పడం వల్ల ఇంకొంతమంది ఆ విధంగా ఒక మంచి సక్సెస్ అయితే తెచ్చుకునేది. ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కథనం, అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ప్రేక్షకులందరినీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజంగా నరసింహస్వామి వచ్చి కనిపించినాడా అన్న స్థాయిలో విజువల్స్ అన్ని కూడా అదిరిపోయినాయి. ఆ ఎలివేషన్ సీన్స్, అందుకు తగ్గట్టుగా వచ్చేటటువంటి మ్యూజిక్ అంతా కూడా రోమాలు నెక్కబొడుచుకునే విధంగా చేసినాయి. యానిమేషన్ చిత్రాలంటే కేవలం చిన్నపిల్లల కోసమే అనుకునేటువంటి ధోరణికి ఈ మూవీ అయితే ఫుల్ స్టాప్ పెట్టేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మూవీని చూసేదానికి థియేటర్లకు అయితే క్యూ కట్టినారు. థియేటర్లలోనే కాకుండా నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ అయితే సాధించిందనమాట. నెట్ఫ్లిక్స్లో కూడా 10 కోట్లకు పైగా వ్యూస్ అన్ని కూడా వచ్చాయంట. ఇకపోతే భారీ తారాగణం, పెద్ద ప్రచార ఆర్భాటం లేకుండానే అర్థమైందా, బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించినటువంటి మన భారతీయ యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పైన సత్తా చాటేందుకు సిద్ధమైపోయింది. ఏకంగా 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించినటువంటి ఈ సినిమా 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలబడిందనమాట. ప్రస్తుతం 98వ ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్నటువంటి 35 చిత్రాల ప్రాథమిక జాబితాలో మన మహావతార్ నరసింహ కూడా చోటు దక్కించుకునేది. జనవరి 22న ప్రకటించేటటువంటి తుది నామినేషన్లలో ఈ చిత్రం గనక ఎంపికైతే ఆస్కార్కు నామినేట్ అయినటువంటి తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా చరిత్ర అయితే సృష్టించనున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చిత్రాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలోని శ్రీ స్వామినారాయణ దేవాలయంలో ప్రదర్శించారు. ఎందుకంటే ఆడ కూడా కొంతమంది మన వాళ్ళు హిందువులు ఉన్నారు కదా. పాకిస్తాన్లోని కరాచీలో గల చారిత్రాత్మకమైనటువంటి శ్రీ స్వామినారాయణ మందిరంలో ఈ చిత్రాన్ని
ప్రత్యేక షోగా వేశారు. ఎందుకంటే కరాచీలో ఉన్నటువంటి ఈ స్వామినారాయణ మందిరం ఇప్పటిది కాదు, ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అనమాట. మన కర్మగాలి దేశ విభజన తర్వాత ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉండిపోయింది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్యన పచ్చగడ్డేసినా కూడా అది బగ్గుమనేటట్టు పరిస్థితులు అయితే ఉన్నాయి, అవునా కాదా? కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతీయ సినిమాకి పాకిస్తాన్ దేశంలో నీరాజనాలు పలకడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఈ యానిమేటెడ్ చిత్రం మన హిందూ ఇతిహాసాలపైన ఆధారపడడంతో వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు వచ్చి ఈ సినిమానంతా కూడా చూశారంట. ఈ ప్రదర్శనకు తరలి వచ్చేటువంటి పాకిస్తాన్ హిందువులు వెండి తెరపైన నరసింహస్వామి కథను చూసి వాళ్ళంతా కూడా భావోద్వేగానికి గురైనారు. మన పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడి స్వస్థలం నేటి పాకిస్తాన్లోని ముల్తాన్ అని, నరసింహావతారం అక్కడే జరిగిందని చెప్పేసి ఈ పాకిస్తాన్కు చెందినటువంటి కొంతమంది ప్రొఫెసర్లే చెబుతారు. అంతేకాకుండా మన మహావతార్ నరసింహ సినిమాను ఒక్క హిందువులు మాత్రమే కాకుండా కరాచీలో ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు, ఆలోచనాపరులు కూడా పెద్ద సంఖ్యలో చూశారంట. అది విషయం చూడండి. ఇప్పటికి కూడా చాలా మందికి మన ధర్మం అనేది ఎంత గొప్పది, మన దేశం ఎంత గొప్పది, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన ఇతిహాసాలు, మన పురాణాలు ఎంత గొప్పయో కనీసం మచ్చుకు అంత 1%, 0.1% కూడా చాలా మందికి తెలియదు. కొంతమంది అయితే ఏదో పోతున్నామంటే పోతున్నాం, ఏదో కోరికలు తీర్చుకోవడం కోసం గుళ్ళకి వెళ్తున్నాం, అంతవరకే. ఎట్లా ఈ దేశం ఎట్లా కాదు, ఎట్లా మనుగడ సాధించాలా, ఇంకెట్లా బతకాలా అంటాలి. కేవలం ఈ దేశం ఉంది అని అంటే అది మన సనాతన ధర్మం ఉండడం మూలంగానే. మన సనాతన ధర్మం అనేది లేకపోతే ఈ దేశం అనేది కూడా లేకుండా పోతుంది. ఆ రోజు నేను, మీరు ఎవరు కూడా ఉండరు. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉండాలి. కొంతమంది మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా అర్థం కావాలి. ఎంటర్టైన్మెంట్కి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత, ఆ ఇంపార్టెన్స్ మన దేశానికి, ధర్మానికి ఇవ్వకపోవడం నిజంగా సిగ్గుచేటు, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.